హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మహేంద్రని ఫణీంద్ర మావయ్య గారు ఏమడిగారు మావయ్య, సార్ మీతో ఏం మాట్లాడారు అని అడుగుతుంది. కానీ పాపం మహేంద్ర మాత్రం రిషి కర్మకాండల విషయాన్ని వసుధారతో చెప్పాలి అనుకోరు. ఏం లేదమ్మా వసుధార, ఆయన ఆరోగ్యం బాలేదంట అందుకే అని చెప్పి ఇంకా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మహేంద్ర. లేదు మహేంద్ర, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అదేదో సూటిగా చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, అక్కడేదో జరిగింది, ఏం జరిగిందో చెప్పు మహేంద్ర అని అనుపమ అడుగుతారు. ఇదంతా మను వింటూ ఉంటాడు. మహేంద్ర, అనుపమ చెప్తున్నాను కదా ఏది లేదని, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అమ్మ వసుధార, ఏదైనా ఉంటే నేను నీకు చెప్తాను కదా, చెప్పకుండా ఉండను కదమ్మా, అలాంటప్పుడు ఎందుకని ఇంకా ఇంకా నన్ను సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు అని అడుగుతారు మహేంద్ర. అది కాదు మహేంద్ర అని అంటుంది అనుపమ. మేడం వద్దులేండి మేడం, మావయ్య గారు ఏమీ లేదని చెప్తున్నారు కదా, మనం ఎందుకు మావయ్య గారిని ఇబ్బంది పెట్టాలి, సరే మావయ్య గారు అని అంటుంది వసుధార. ఇంకా మహేంద్ర తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. చాలా చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మా వసుధార, నువ్వు కూడా ఏంటి అని అంటారు అనుపమ. మేడం, మావయ్య గారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వసుధార. ఇంకా మను ఇదంతా గమనిస్తూ ఉంటారు. సార్ని చూస్తుంటే ఏదో బాధగా కనిపిస్తున్నారు, అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట మను. ఇంకా అనుపమ మహేంద్ర క్యాబిన్కి వెళ్తుంది. మహేంద్ర చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. మహేంద్ర, మహేంద్ర ఏమైంది మహేంద్ర అని అడుగుతారు. ఏం చెప్పమంటావు అనుపమ, ఏం చెప్తే ఎవరేం చేయగలరు అని ఏడుస్తూ ఉంటారు. బాధని చెప్పుకుంటేనే కదా తీరుతుంది. మహేంద్ర, నువ్వు నిజాన్ని ఎప్పుడు దాచిపెట్టలేవు, అది నీ మొహంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పు మహేంద్ర, ఫణీంద్ర సార్ ఎందుకు నిన్ను పిలిపించారు అని అడుగుతారు. ఇంక ఇదంతా మను వింటూ ఉంటాడనమాట. ఇంక చెప్తారనమాట మహేంద్ర, రేపు రిషికి కర్మకాండలు జరుగుతున్నాయి, అందుకే జరిపించాలని అన్నయ్య నన్ను పిలిపించి ఆ విషయం చెప్పారు. ఈ విషయం వసుధారకి తెలియకూడదు అనుపమ, తెలిస్తే తను చాలా బాధపడుతుంది అని పాపం ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు మహేంద్ర. అదంతా విని షాక్ అవుతాడనమాట. ఇంకా మను కూడా, అంటే రేపు వసుధారకి తెలియకుండా వీళ్ళు రిషికి కర్మకాండలు జరిపిస్తున్నారనమాట అని మనసులో అనుకుంటారు మను. ఇంకా అనుపమ అయితే ఓదారుస్తూ ఉంటుంది మహేంద్రని. ఇది ఇలా ఉండగా శైలేంద్ర కాలేజ్కి వస్తాడు. మను ఇంకప్పుడే వెళ్ళబోతూ ఉంటాడు. ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు అని అడుగుతాడు శైలేంద్ర. ఇది నేనుంటున్న కాలేజ్, ఈ కాలేజ్లో నేను డైరెక్టర్ని, నేను ఎక్కడికైనా వెళ్తాను, నీకెందుకు అని అంటాడు మను. నువ్వు ఏం చూసుకొని ఇంతలా పొగరపోతున్నావో తెలియదు, కానీ నీ ఆలోచన విధానానికి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని అంటాడు శైలేంద్ర. అయినా నువ్వు ఏం చేసినా నన్ను ఎండీ అవ్వకుండా ఆపలేవులే అని అంటాడు శైలేంద్ర. ఏంటి నువ్వు ఎండీవా అని అంటాడు మను. ఏ నాకేం తక్కువ అని అంటాడు శైలేంద్ర. నీకు అన్నీ ఎక్కువే, అహంకారం, కుట్ర, కుతంత్రాలు, మోసం, నేరం, నికృష్టం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవన్నీ నీకు ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. అలాంటి కపటితనాన్ని నమ్మే నువ్వు, పైకి మంచివాడిలా కనిపిస్తూ లోపల కుట్రలు చేసే నువ్వు దేవాలయం లాంటి DBST కాలేజ్కి ఎండీ అవుతావా అని అంటాడు మను. నువ్వు ఎన్ని మాట్లాడినా వచ్చే సునామీని ఎవరు ఆపలేరన్నట్టు నేను ఎండీ అవ్వడం ఎవ్వరూ ఆపలేరు. నాతో జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే రేపటి నుండి నేనే ఎండీని కాబట్టి అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మను ఇదంతా ఆలోచిస్తూ అర్థమవుతుంది. రేపు రిషికి కర్మకాండలు జరిపించడం, ఇటు శైలేంద్ర విర్రవీగడం, ఇదంతా చూస్తుంటే ఇదంతా కావాలనే శైలేంద్ర ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎలాగో వసుధార రిషి చనిపోయాడంటే నమ్మటం లేదు కాబట్టి ఇలా చేస్తేనైనా తను కాలేజ్ వదిలి వెళ్ళిపోతుందని వీడు ప్లాన్ వేశాడు. రేపు ఎలా అయినా ఆ కార్యక్రమం జరపకుండా ఆపాలి, వసుధార మేడంకి సపోర్ట్ ఇవ్వాలి అని మనసులో అనుకుంటాడు మను. ఇది ఇలా ఉండగా వసుధార తన క్యాబిన్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ ఫైల్ని చూస్తుందన్నమాట వసుధార. ఆ ఫైల్లో ఇంకా అన్ని కొత్త రూల్స్, రెగ్యులేషన్స్, లైక్ స్టడీ ప్యాటర్న్ ఎలా ఉండాలి ఆ ఫైల్ అన్నమాట. వీటన్నిటిలో మీరు సంతకం చేశాక నేను సంతకం చేస్తే బాగుంటుందని అనుకున్నాను మేడం అని చెప్పి మను చెప్తాడు కదా. ఆ మాటలు గుర్తు చేసుకొని వసుధార, నేను అనవసరంగా కోప్పడ్డానా,
ఎందుకు నేను ఇంతలా ఆవేశపడ్డాను అని చెప్పి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుందన్నమాట వసుధార. ఇంకా ఫైల్పై సంతకం చేస్తూ రిషిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రిషి సార్, మీరు ఉంటే నాకు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు కదా సార్. ఎక్కడున్నారు సార్, ఎక్కడున్నారు రిషి సార్ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది పాపం వసుధార. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా వసుధార మాత్రం ఆలోచిస్తూ నార్మల్గానే ఉంటుంది. కానీ మహేంద్ర మాత్రం రేపు మార్నింగ్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనే పనిపైనే చాలా అంటే చాలా డల్గా ఆలోచనలో పడతారు. సరిగ్గా భోజనం కూడా చేయరనమాట మహేంద్ర. ఎందుకు మావయ్య గారు ఇలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా ధరణి మాత్రం ఎలా అయినా ఈ విషయాన్ని వసుధారతో చెప్పాలి, ఎలా చెప్పాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ధరణి, ఎక్కువ ఆలోచిస్తే నీ బ్రెయిన్ బయట పడిపోతుంది, కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు. రేపు నేను ఎండి అవ్వడం ఎవ్వరూ ఆపలేరు, సరేనా అని ఇంకా శైలేంద్ర కూడా చాలా కాన్ఫిడెంట్గా నిద్రపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మహేంద్ర రెడీ అవుతూ ఉంటారు. అనుపమ మహేంద్ర దగ్గరికి వస్తుంది. మహేంద్ర, నేను కూడా అక్కడికి వస్తాను అని అడుగుతారు. వద్దనుపమ, నువ్వు కూడా వస్తే వసుధారాకి అనుమానం వస్తుంది అని అంటారు మహేంద్ర. లేదు మహేంద్ర, రిషికి కర్మకాండలు జరిపించడం నేను కూడా చూడాలి, రిషి ఆత్మ శాంతించడానికి నేను కూడా ప్రార్థన చేయాలి, కాబట్టి నేను కూడా వస్తాను మహేంద్ర అని చెప్పి ఇంకా అనుపమ కూడా అంటుంది. సరే అనుపమ అని చెప్పి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. వసుధార ఇంకా అప్పుడే బయటికి వస్తుంది ఆఫీస్కి, లైక్ కాలేజ్కి వెళ్ళాలని రెడీ అవుతూ. మేడం, మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అంటే అమ్మ వసుధార, మా ఫ్రెండ్ కాల్ చేశాడు, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్, తనని కలవడానికి వెళ్తున్నామమ్మా అని అంటారు మహేంద్ర. అవునా, మరి నాతో చెప్పలేదే మావయ్య అని అడుగుతుంది వసుధార. అంటే ఇప్పుడే కాల్ వచ్చింది వసుధార, అందుకే వెళ్తున్నాం అని అంటుంది అనుపమ. ఓకే మేడం, వెళ్ళండి అని ఇంకా వసుధార కూడా తన కాలేజ్కి వెళ్ళిపోతుంది. పాపం మహేంద్ర అనుపమ ఇద్దరు ఇంకా స్పాట్కి అయితే రీచ్ అవుతారు. ఇంకా వసుధార కాలేజ్కి వెళ్తుంది, తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మను కూడా వసుధారాని గమనిస్తూ ఉంటారు. వసుధార క్యాబిన్కి వస్తారు. మను, ఏంటి మేడం, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఏం చేస్తే మీకెందుకు అని అంటుంది వసుధార. మీరు ఎప్పుడు ఇలా కోపంగానే ఉంటారా అని అడుగుతాడు మను. నాకు నచ్చని వాళ్ళు కనబడితే ఇలానే ఉంటాను, అయినా మీరు నా క్యాబిన్కి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది వసుధార. ఏం లేదు మేడం, మీరు ఎలా ఉన్నారో చూసి వెళ్దామని వచ్చాను, వెళ్తున్నాను అని మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి తను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. కరెక్ట్గా అదే టైంకి శైలేంద్ర వసుధారకి కాల్ చేస్తాడు. ఇంకా వసుధార చిరాగ్గా హలో అని అంటుంది. ఏంటి వసుధార, పనులు ఎక్కువ అయ్యాయా? పర్లేదులే, ఎలాగో నువ్వు ఎండి సీట్ నుండి దిగిపోతావు కదా అని అంటాడు శైలేంద్ర. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటుంది వసుధార. పిచ్చిగా కాదు, నిజమే మాట్లాడుతున్నాను. కావాలంటే నీకొక నిజం చెప్పనా? మార్నింగే బాబాయ్ ఆ అనుపమ మేడం నీకు అబద్ధం చెప్పి బయటికి వచ్చారు కదా అని అంటాడు శైలేంద్ర. అబద్ధమా? అబద్ధం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారు అని అంటుంది వసుధార. ఓ, బాబాయ్ నీకు అలా చెప్పాడా? కానీ బాబాయ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అని చెప్పి ఇంకా ఒక ఫోటో పెడతాడు శైలేంద్ర. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఇంకా వసుధార హుటాహుటిన ఆ ప్లేస్కి బయలుదేరుతుంది. ఇంకా వెంటనే అక్కడ మహేంద్ర అయితే రిషికి కర్మకాండలు జరిపిస్తూ ఉంటారు. ఇంకా వసుధార ఆగండి మావయ్య అని గట్టిగా అరుస్తుంది. మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ వసుధార అని అంటారు. ఏంటి మావయ్య, ఏంటిదంతా? అంటే రిషి సార్ చనిపోయారని మీరు కూడా నమ్ముతున్నారా అని అంటుంది వసుధార. అది కాదమ్మా, నేను చెప్పేది విను, రిషి నిజంగా చనిపోయాడమ్మా అని అంటారు మహేంద్ర వసుధారతో. అబద్ధం మావయ్య, ఎందుకు మీరు నన్ను నమ్మటం లేదు? ఎందుకు మీరు నన్ను ఇంతలా వేధిస్తున్నారు మావయ్య, ఇంతలా వేధిస్తున్నారు? రిషి సార్ చనిపోలేదని నా మనసు నమ్ముతుంది, నేను నమ్ముతున్నాను. కానీ నన్ను మోసం చేసి మీరిక్కడ రిషి సార్కి నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. మీరు నన్ను మోసం చేశారు మేడం. మీరు కూడా అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చారా మేడం? ఎందుకు మేడం, ఎందుకు మీరు నన్ను ఇంతలా మోసం చేశారు అని అనుపమని అడుగుతుంది వసుధార. చూడమ్మా వసుధార, ఒకసారి మహేంద్ర చెప్పేది కూడా విను. రిషి ఈ లోకంలో అని అంటారు. వద్దు మేడం, ఆపేయండి. మీరు నాకు అలా చెప్పొద్దు మేడం, చెప్పొద్దు. రిషి సార్ లేరన్న ఊహే నేను ఊహించుకోలేకపోతున్నాను. అలాంటిది రిషి సార్ చనిపోయారంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నారు? నాకు అర్థమైంది.
మీరు నా మతిస్థిమితం సరిగ్గా లేదనుకుంటున్నారు కదా. ఇది ఇలాగే మాట్లాడుతుంది, మనకి నచ్చింది చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. నేను ఎంతలానో మిమ్మల్ని నమ్మాను మావయ్య గారు. మీరు నాకు చెప్పకుండా ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. మావయ్య, ఇప్పుడు చెప్తున్నాను వినండి. రిషి సార్ నా నమ్మకం, నా ప్రేమ, నా ప్రాణం. అలాంటి నా ప్రాణానికే ఇక్కడ విలువ లేనప్పుడు, అలాంటి నా ప్రాణాన్నే మీరందరూ కలిసి చంపేసినప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండాలి అనుకోవటం లేదు. వెళ్ళిపోతున్నాను మావయ్య అని ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటుంది వసుధారా. ఇంకా అప్పుడే ఆగండి వసుధారా గారు అని ఒక గొంతు వినపడుతుంది. అక్కడ మను ఉంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి వసుధారా గారు, ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటున్నారు, వెళ్ళి ఏం చేస్తారు అని అడుగుతాడు మను. ఏం చేయడం ఏంటి, నా నమ్మకాన్ని ఇక్కడ నమ్మనందుకు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని అంటుంది వసుధారా. చూడండి, రిషి సార్ చనిపోయారని వీళ్ళందరూ సాక్ష్యాలతో సహా మీ ముందు నిరూపిస్తున్నారు. రిషి సార్ బ్రతికే ఉన్నారని మీ మనసు, మీ గుండె, మీ ఊపిరి మీకు చెప్తుంది. అలాంటప్పుడు మీ నమ్మకాన్ని మీరు నిజమని నిరూపించాలే గాని సమస్యలని చూసి పారిపోతారా అని అడుగుతాడు మను. ఒక్కసారిగా వసుధారా మను వైపు చూస్తుంది. అవును వసుధారా గారు, కొంతమంది ఒప్పుని కూడా తప్పు అని 10 మంది అంటే అది తప్పవదు కదా. దాన్ని మీరు నిజమని నిరూపించడానికి కృషి చేయాలి. నిజంగా రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే, వాళ్ళ నోర్లు మీరు మూయించాలి అనుకుంటే, రిషి సార్ ఎక్కడున్నారో, బతికి ఉన్నారో లేదో ముందు మీరంతా మీరే తెలుసుకొని, రిషి సార్ బ్రతికుంటే వెతికి పట్టుకొని వాళ్ళ ముందు వచ్చి నిల్చోపెట్టాలి. అప్పుడు కదా మీ నమ్మకం నిజమవుతుంది. ఇలా మొహం చాటేసి ఎక్కడికో దూరంగా ఇంటిని, కాలేజ్ని, బంధాలని వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది మేడం అని అడుగుతాడు మను. ఇంక వసుధారా ఆలోచనలో పడుతుంది. శైలేంద్ర, ఏయ్ ఏంటి నువ్వు? వసుధారాకి రిషి అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసా? నిన్నగాక మొన్నొచ్చావు, నీకేం తెలుస్తుందిలే అని అంటాడు శైలేంద్ర. హలో, రిషి సార్, వసుధారా గురించి నాకు అన్నీ తెలుసు. వీళ్ళ గురించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నాకు కళ్ళకు కట్టినట్టు తెలుసు. మేడం, మీరు రిషి సార్ని ఎంతలా ప్రేమిస్తున్నారో, ఎంతలా అభిమానిస్తున్నారో నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. అలాంటిది మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. రిషి సార్ బ్రతికే ఉన్నారని మీ ఊపిరి మీకు ఎలా చెప్తుందో, మిమ్మల్ని చూస్తుంటే మీ నమ్మకం కూడా నాకు రిషి సార్ బ్రతికే ఉన్నారని చెప్తుంది. కాకపోతే మనకి సాక్ష్యాలు కావాలి, సాక్ష్యాలు సంపాదించాలి. ఎలా సంపాదించాలనే విషయాన్ని మనం ఆలోచించాలి మేడం అని అంటాడు మను. ఇంకప్పుడే మహేంద్ర, అమ్మా వసుధారా, నాకు తెలుసమ్మా నువ్వు ఇలా అంటావని, నన్ను క్షమించమ్మా, కానీ చనిపోయిన రిషి ఆత్మ శాంతించాలని నేను ఇదంతా చేస్తున్నాను అని అంటారు. మావయ్య, నాకు మీ గురించి అర్థమైపోయింది. నేను ఎంత చెప్తున్నా మీరు నా ప్రేమని అర్థం చేసుకోవటం లేదు. ఇంకా రిషి సార్ చనిపోయారని అనుకుంటున్నారు. అలాంటప్పుడు నేను మీ దగ్గర ఉండలేను మావయ్య, నేను మీ దగ్గర ఉండలేను అని వెళ్ళిపోతూ ఉంటుంది వసుధారా. ఇంకా అనుపమ మను వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మను కూడా వసుధార వెనకాల బయలుదేరుతాడు. అలా ఇంకా వసుధార రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మను వసుధార దగ్గరికి వస్తారు. మేడం, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. రిషి సార్ బ్రతుకున్నారని నేను కూడా నమ్ముతున్నాను, కాబట్టి మీరు మా ఇంటికి రండి అని అంటాడు మను. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును మేడం, మీరు తప్పుగా అనుకోవద్దు. రిషి సార్ బ్రతికే ఉన్నారని నిరూపించేంత వరకు మనం అన్ని చోట్ల వెతకాలి. రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా ఉంటుంది. మీకేమీ అభ్యంతరం లేకపోతే మా అమ్మమ్మ కూడా మనతో పాటే ఉంటుంది, కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లీజ్ మేడం, మీరు ఒంటరిగా ఉండడం అంత సేఫ్ కాదు. ఎందుకంటే మీపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఎంతోమంది కుట్రలు చేయాలనుకుంటున్నారు. మీకేదైనా అయితే రిషి సార్ తట్టుకోలేరు. రిషి సరే మీ ఊపిరి కదా. అలాంటప్పుడు మీ ఊపిరిపై మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా మేడం. నా మాట వినండి. నా కోసం కాదు, మీకోసం కాదు, రిషి సార్ కోసమే మిమ్మల్ని నా ఇంటికి రమ్మంటున్నాను. మీకు మా ఇంట్లో చిన్న ఇబ్బంది కూడా కలగదు. నా మాట వినండి మేడం, రండి అని మను వసుధారాని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా వసుధార అయితే పాపం రిషి కోసం ఇంకెలాగో మహేంద్ర వాళ్ళకు కూడా తన నమ్మకాన్ని కోల్పోయింది, కాబట్టి ఇంకా మను వాళ్ళ ఇంటికి వెళ్తుంది వసుధార. అమ్మమ్మా అమ్మమ్మా అని పిలుస్తాడు. ఇంకా మను, ఏంటి మను కొత్తగా అమ్మమ్మ అని పిలుస్తున్నావు అని వస్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ వసుధారాని చూసి షాక్ అవుతారు. తను వసుధార కదా అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. అవునమ్మమ్మ, ఇవాల్టి నుండి వసుధార గారు కూడా మన ఇంట్లోనే ఉంటారు.
అని అంటాడు మను. ఇంకా వసుధారకు మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ వసుధార దగ్గరికి వచ్చి, చూడమ్మా వసుధార, నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వేమీ బాధపడద్దమ్మా. నా మనవడు ఏదైనా ఒక్క విషయాన్ని టేకప్ చేస్తే ఖచ్చితంగా అది ఫినిష్ అయ్యేంత వరకు వాడు నిద్ర కూడా పోడు. రిషి బ్రతికే ఉన్నాడని వాడు నమ్ముతున్నాడు. ఎప్పటి నుండో నాకు అదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి రిషి ఎక్కడున్నా తిరిగి తీసుకువచ్చే బాధ్యత వాడిది. నువ్వు ఈ ఇంట్లో ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండొచ్చమ్మా. హ్యాపీగా మొహమాటం లేకుండా నేను నీ సొంత అమ్మమ్మను అనుకో, సరేనా అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఇంకా వసుధార మాత్రం పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. మేడం, రిషి సార్ కోసమే ఇదంతా మనం చేస్తున్నాం. రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకునేంత వరకు మనం ఇలానే ఉండాలి అని అంటారు మను. ఇన్నాళ్ళు మీరు ఏ ఉద్దేశంతోనో కాలేజ్కి వచ్చారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది మీరు చాలా మంచివారని. రిషి సార్ అందరూ చనిపోయారని లోకమంతా అంటున్నా నా వెనక ఆంజనేయ స్వామిలా మీరు నించున్నారు. నిజంగా నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అని అంటుంది వసుధార. మేడం, మీరు పశ్చాత్తాప పడకూడదు. ఎందుకంటే మీరు రాముడు సీత కోసం ఎలా అన్వేషిస్తున్నారు, ఇప్పుడు కలియుగంలో సీత రాముడి కోసం అన్వేషిస్తుంది. రాముడు దొరకడానికి ఈ హనుమంతుడు మీకు ఎప్పుడు అండగా తోడుగానే ఉంటాడు అని చెప్తారు మను. ఇంకా మను వైపు అలా అభిమానంగా చూస్తూ ఉంటుంది వసుధార. అనుపమ వాళ్ళ పెద్దమ్మ కూడా వసుధారాన్ని చూస్తూ ఉంటారు ప్రేమగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.